పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కడపలో పేరు మార్పు వివాదం కొనసాగుతుంది. అలమాస్పేటలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. సోమవారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. అయితే అల్మాస్పేటలో ఈ నెల 13వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ప్రధానంగా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. గత 12 ఏళ్లుగా ఈ పేరు మార్పు వివాదం కొనసాగుతూనే ఉంది. అల్మాస్పేట గొడవపైన కలెక్టర్, ఎస్పీ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. డ్రగ్స్, గంజాయి తీసుకుని ఘర్షణకు పాల్పడినట్లుగా వారు గుర్తించారు. మరోవైపు కడప ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ చంద్ర బదిలీ అయ్యారు. అల్మాస్పేట ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా మరి ముఖ్యంగా బదిలీ ఉత్తర్వులను కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు రాజంపేట అదనపు సబ్ కలెక్టర్ కు కడప మున్సిపల్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక అల్మాస్పేట వివాదం మాత్రం తారాస్థాయికి చేరింది. రీసెంట్ గా ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కీలకమైనటువంటి అధికారిని కూడా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ చంద్రను తాజాగా బదిలీ చేసింది. మరోవైపు ఈ నెల 13వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇప్పుడు ప్రెజెంట్ కడప అలమాస్పేటలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా 144 అమలు చేస్తూనే కార్పొరేషన్ కమిషనర్ కూడా మార్పు చేసినటువంటి వైనాన్ని గమనించాలి. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? రాజు, కడపలో ఏదైతే ఆల్మాస్పేట సర్కిల్ కు కూడా హనుమాన్ పేరు పెట్టాలని ఒక వర్గము, అదే విధంగా టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చెప్పేసి కూడా మరొక వర్గం కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా గత 2 రోజుల నుంచి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కడపలో చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దీని నేపథ్యంలో కూడా ప్రస్తుతం కడపలో 144 సెక్షన్ అమలవుతుందని చెప్పవచ్చు. నెల 13 వరకు కూడా ఎలాంటి ర్యాలీలు కానీ అనుమతి లేదని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. గత 12 ఏళ్లుగా కూడా ఈ పేరు మార్పు అంశం పైన కూడా వివాదం కొనసాగుతుందని చెప్పవచ్చు. నేపథ్యంలో ఆల్మాస్పేట గొడవపై కూడా కలెక్టర్, ఎస్పీ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సంఘటన ప్రాంతానికి చేరుకొని వారు ఎలాంటి గొడవలకు దిగితే పూర్తి స్థాయిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా కడప ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్నటువంటి రాకేష్ చంద్రను కూడా పూర్తి స్థాయిలో ఈ సంఘటనకు బాధ్యులుగా చేస్తూ బదిలీ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఉత్తర్వులు చేసిన తర్వాత కూడా రాజంపేట అదనపు సబ్ కలెక్టర్ కు కూడా కడప మున్సిపల్ కార్పొరేషన్ కు అదనపు బాధ్యతలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆల్మాస్పేటకు సర్కిల్ కు సంబంధించి ఈ పేరు మార్పు, సర్కిల్ పేరు మార్పు విషయంలోనే ఇప్పుడు గొడవ జరుగుతుందని చెప్పవచ్చు. హనుమాన్ విగ్రహాన్ని కూడా ఇప్పటికే ఒక వర్గం వారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అది నిన్నటి రోజున ఓపెనింగ్ చేసి పోలీసులు సర్కిల్ కి నామకరణం చేయాలి అని చెప్పేసి కూడా అనుకున్నారు. ఈ క్రమంలో కూడా మరొక వర్గం టిప్పు సుల్తాన్ పేరు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి, అంటే ముఖ్యంగా ఆ సర్కిల్ లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల కారణంగా కూడా ఒకసారిగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే గొడవకు తిరిగినటువంటి వారు కూడా డ్రగ్స్, గంజాయి తీసుకొని ఈ ఘర్షణకు పాల్పడినట్టుగా కూడా ప్రాథమికంగా ఎస్పీ గుర్తించారని చెప్పవచ్చు. ఇలాంటి అల్లర్లు చేయకుండా పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా ఈ సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు కానీ, ర్యాలీలు కానీ, నిరసనలు తెలియజేయడానికి వీల్లేదని చెప్పేసి కూడా 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆల్మాస్పేట సర్కిల్ ఇప్పటికే సోమవారం హనుమాన్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో భద్రతను మరింత పెంచడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ రాజు, ఏదేమైనప్పటికీ కూడా ఎవరికి ఆ సర్కిల్లోకి వెళ్ళడానికి, ఏ కార్యక్రమం చేయడానికి పోలీస్ అధికారులు ప్రస్తుతం అనుమతి ఇవ్వడం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది కాబట్టి, 2 వర్గాలకు సంబంధించిన ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఇక్కడ ఉంది కాబట్టి, సెన్సిటివ్ అంశం ఇక్కడ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అల్లర్లు చెలరేగేటువంటి, గొడవలు చెలరేగేటువంటి అవకాశం కనపడుతున్న నేపథ్యంలో కూడా ఎవరికి ఆ సర్కిల్ కి వెళ్లకుండా పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రేపు పూర్తి స్థాయిలో ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా చేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు మరొక వర్గం అడ్డుకుంటుంది కాబట్టి ఈ క్రమంలో కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిలిపేసుకోవాలని చెప్పి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. 144 సెక్షన్ అనేది 13వ తేదీ వరకు కూడా అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ర్యాలీలు కానీ మిగతా దానికి అనుమతి లేదని చెప్పేసి కూడా ఇప్పటికీ పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ లో ఉన్నటువంటి 2 వర్గాలకు కూడా అనౌన్స్ చేసే పరిస్థితి. ఒకవేళ నిబంధనలకు ఉల్లంఘించి ఎలాంటి చర్యలకైనా చేపడితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎస్పీ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు.
చేశారు. నేటి రోజున డిఐజీ కూడా అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కడప ఆల్మాస్పేట్ సర్కిల్ ని కూడా పోలీసులు ఆధీనంలో ఉంచుకున్నారు. ఇప్పటికీ స్పెషల్ పార్టీ పోలీసులు కూడా అక్కడ పహార కాస్తున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరికి కూడా అనుమతి లేకుండా పూర్తి స్థాయిలో ఆ సర్కిల్ అంతా కూడా పోలీస్ పహారంలో ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సర్కిల్ కి పేరు పెట్టేటువంటి అంశంలో కూడా రెండు వర్గాల మధ్య చెల్లెగినటువంటి గొడవ కారణంగా కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుని చూడాలి ఏ రకంగా ఈ సమస్యను పరిష్కరించాలనేది వేచి చూడాలి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. కడపలో పేరు మార్పు వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. అల్మాస్పేటలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ట జరగనుంది. అయితే అల్మాస్పేటలో ఈ నెల 13వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎలాంటి ర్యాలీలకు మరి ముఖ్యంగా ప్రజలు గుమిగుడి ఉండడానికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు వ్యాఖ్యలు చేశారు. ఇక గత 12 ఏళ్లుగా ఈ పేరు మార్పు వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. అల్మాస్పేట గొడవపై కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఘర్షణలో పాల్గొన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిలో చాలా మంది కూడా డ్రగ్స్, గంజాయి తీసుకొని ఘర్షణకు పాల్పడినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. మరోవైపు కడప ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ చంద్ర బదిలీ అయ్యారు. అల్మాస్పేట ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. బదిలీ ఉత్తర్వులను కూడా జారీ చేసింది రాష్ట్ర సర్కార్. మరోవైపు రాజంపేట అదనపు సబ్ కలెక్టర్ కు కడప మున్సిపల్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 13 వరకు 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, వ్యాఖ్యలు చేయవద్దని, మరి ముఖ్యంగా ప్రజలు గుమిగూడి పర్యటనలు చేయవద్దంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేశారు. భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి.